నెక్స్ట్ ఓహో టీం నుంచి డాక్టర్ మయూరి రాబోతోంది ఒక సూపర్ సాంగ్ తోటి. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ లిసన్ టు ద ప్యారడీ సాంగ్. లెట్స్ వెల్కమ్ మయూరి. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. దేవుడు కోపిష్టోడని శాపం పెట్టేస్తాడని తెలియలేదే నువ్వు నాకు మొగుడయ్యే వరకు. నరకం ఒకటుంటుందని అది నా ఇల్లవుతుందని నమ్మలేదే నీకు నాకు పెళ్ళయ్యే వరకు. అనుమానంతో అది అడిగి చంపనే చాదస్తంతో చెంబే ఇచ్చుకోనే. ఏమో ఏ మొగుడో పుట్టిల్లే తారవునో అనుమానపు పిశాచిన మొగుడే. దేవుడు కోపిష్టోడని శాపం పెట్టేస్తాడని తెలియలేదే నువ్వు నాకు మొగుడయ్యే వరకు. పక్కింటోడి మొబైలే మోగితే నా మిస్ కాల్ అంటాడు. కర్మ కాలివాడి కుక్కే మొరిగితే నాకు సిగ్నల్ అంటాడు. సినిమాకెళ్ళామన్నానా హీరో ఎవరు అంటాడు. కుక్కను పెంచుకుందామంటే ఆడ మగ అంటాడు. ఎడమ కాలి వీడితో కాపురం ఎట్టా చెయ్యాలో కందాక వీడడే. దేవుడు కోపిష్టోడని శాపం పెట్టేస్తాడని తెలియలేదే నువ్వు నాకు మొగుడయ్యే వరకు. అడుగునేవాడు అమ్మా నరిస్తే అయ్యా నమంటాడు. కన్నమే పెట్టి దొంగే దూరితే నా బాయ్ ఫ్రెండ్ అంటాడు. పుట్టింటికి వెళ్దామా లేడీస్ కోచెక్కిస్తాడు. టీసీ ఎవరు మేలా ఫిమేలా అంటాడు. వీధి చివరే కాపు కాసి వార్నింగులే ఇస్తాడు. పరవంత గాలికే అయ్యో దేవుడు కోపిష్టోడని నాకు శాపం పెట్టేస్తాడని తెలియలేదే ఈడు నాకు మొగుడయ్యే వరకు. నరకం ఒకటుంటుందని అది నా ఇల్లవుతుందని నేను నమ్మలేదే నీకు నాకు పెళ్ళయ్యే వరకు. నాకు తెలియలేదే నువ్వు నాకు మొగుడయ్యే వరకు. నేను నమ్మలేదే నువ్వు నాకు మొగుడయ్యే వరకు. సార్ నాకు ఒక క్వశ్చన్ సార్. అబ్బాయిల అమ్మాయిల్ని అమ్మాయిల అబ్బాయిల్ని తిట్టుకోవడం ఎప్పుడు ఆపుతారు సార్? ఆ దేవుడు వరం ఇవ్వాలి దానికి. అంటే హిమచంద్ర గారు అందరూ మీలాంటి మొగుళ్ళు ఉండరు కదండి, కేరింగ్ అండ్ లవ్. దేవుడు కోపిష్టోడని కొంతమంది మొదనష్ట పొగుళ్ళు కూడా ఉంటారు కదా. ఏదో రోజు నీకు మంచి బావ వస్తాడు అక్క, మంచి బావ వస్తాడు. థ్యాంక్ యూ తమ్ముడు. సో తన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? చాలా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్ ప్యారడీ సాంగ్. థ్యాంక్ యూ సార్. ఎక్సెప్ట్ టు రైటర్ ఆల్సో చాలా బాగుంది. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. ట్యూన్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఎక్కడెక్కడ పంచెస్ మన వాళ్ళతో సింక్ అయ్యి గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ సాంగ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు గారు. డాక్టర్ మయూరి సార్. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది, చక్కగా పాడావు. అందులో గృహిణివేమో బాధలన్నీ అర్థం చేసుకుని, అంటే అందులో డాక్టర్ కూడా అవటంతో ఎంతో మంది పేషెంట్లు ఉంటారు కదా, ఈ బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటారు, ఏదో తల్లికో అక్కకో చెప్పుకున్నట్టుగా. సగం అవే ఉంటాయి సార్. కనుక అవన్నీ బాగా తెలుసు కనుక బాగా చక్కగా పాడారు. థ్యాంక్ యూ.